హలో ఎవ్రీవన్, రేషాస్ కిచెన్ కి స్వాగతం. నేను మీ శాంతి. ఈ రోజు వీడియోలో మట్కా కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మట్కా కుల్ఫీ తయారీ విధానం చూపిస్తాను. హలో, మట్కా కుల్ఫీ చేయడానికి ముందుగా 2 బ్రెడ్ స్లైడ్స్ తీసుకుందాం. ఈ బ్రెడ్ స్లైడ్స్ ని మనం చాలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసి వీటిని ఒక బౌల్లో వేసి ఒక గ్లాస్ మిల్క్ లో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేద్దాం. సోక్ చేసిన తర్వాత ఇది చాలా స్మూత్ గా అవుతుంది. చాలా స్మూత్ గా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో పెట్టి పేస్ట్ లా చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సోక్ చేసిన బ్రెడ్ ఇందులో వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. వేసుకుని అందులో 3 స్పూన్స్ బాదం పౌడర్ వేసుకుందాం. తర్వాత ఇందులో మిల్క్ మెయిడ్ ఒక హాఫ్ బౌల్ మిల్క్ మెయిడ్ వేసాను. మిల్క్ మెయిడ్ షుగర్ బదులు మిల్క్ మెయిడ్ వేసుకుంటే కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ హాఫ్ కప్ వేసుకోవాలి. హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత హాఫ్ ఇంచ్ మిల్క్లో కేసర్ వేసాను. కేసర్ మిల్క్ మిక్సీ పట్టిన తర్వాత వేస్తాను. తర్వాత ఇందులో క్రష్ చేసిన బాదం, పిస్తా, కాజు ఇవన్నీ వేసాను. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత పైన వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. హలో, మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా తయారవుతుంది. ఇప్పుడు మిల్క్ కేసర్ వేయగలను. దీనిపైన మిల్క్ కేసర్ వేస్తే బాగుంటుంది. తర్వాత మనం క్రష్ చేసుకున్న బాదం, పిస్తా, కాజు ఒక హాఫ్ ఇందులో వేసాను. హాఫ్ పైన వేద్దాం మనం. హలో, ఇప్పుడు నేను కుల్ఫీ అంతా మట్కాలో వేస్తున్నాను. చూసారా, ఈ కుల్ఫీలన్నీ మట్కాలో వేసాను. ఇంకా మనకుంది కదా, మన స్టాండ్ లో కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని స్టాండ్ లో ఫిల్ చేసుకుని పైన కొంచెం బాదం, పిస్తా, కాజు ఇవన్నీ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మట్కాస్ అన్ని కవర్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నవి కొన్ని స్టాండ్ లో పెట్టాను. ఇవన్నీ మనం డీప్ లో పెట్టుకోవాలి. 12 అవర్స్ డీప్ లో పెట్టిన తర్వాత మనకి మట్కా కుల్ఫీ రెడీ అవుతుంది. 12 అవర్స్ తర్వాత మనం తీసి చూద్దాం. రేషాస్ కిచెన్. 12 అవర్స్ తర్వాత మన మట్కా కుల్ఫీ ఎలా ఉందో చూపిస్తాను. వావ్, యమ్మీ! ఎంతో టేస్టీగా ఉండే మట్కా కుల్ఫీ రెడీ అయింది. చూసారా ఎంత బాగుందో. ఈ కుల్ఫీ ఒక 1 మినిట్ తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా మనం మౌల్డ్ లో వేసిన కుల్ఫీ ఎట్లా ఉందో చూద్దాం. ఈ మౌల్డ్స్ లో వేసినవి గ్లాస్ లో వాటర్ పెట్టి జస్ట్ 2 సెకండ్స్ పెట్టి తీసామంటే మనకు కుల్ఫీ ఈజీగా వస్తుందండి. చూసారా ఎంతో ఈజీగా కుల్ఫీ వస్తుంది. వావ్, వెరీ నైస్ కుల్ఫీ. మట్కా కుల్ఫీ మట్కాలో వేసుకోవచ్చు. ఇలా మౌల్డ్స్ లో వేసుకుని చక్కగా తయారు చేసుకోవచ్చు. గ్లాస్ లో కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. రేషాస్ కిచెన్ కుల్ఫీ.